కోసం పార్టీ మారారు. టికెట్ దక్కించుకొని ఎమ్మెల్యే అయ్యారు. గెలిచిన 2.5 ఏళ్లకే మంత్రి పదవి దక్కించుకున్నారు. జగన్ పట్ల వీరి విధేయత చాటుకుంటూ నానా హడావుడి చేశారు. కటౌట్లు, హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, సొంతంగా ఒక సోషల్ మీడియా టీం ఆర్భాటానికి అంతు పొంతు లేకుండా అక్క నడిచొస్తే మాస్ అన్నట్లు సాగిపోయింది. ఇంకేముంది, సొంత టీం పెట్టుకొని విచ్చలవిడి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లవెత్తాయి. అధికారం పోగానే ఆ అవినీతి బాగోతాలన్నీ బయటపడుతూ కేసులు నమోదవుతున్నాయి. తప్పించుకోవడానికి ఇప్పుడు నానా పాటలు పడుతున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా కథ? తెలుగుదేశం పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేసిన విడుదల రజని 2019 ఎన్నికల్లో చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద గెలిచి సంచలనం సృష్టించారు. తెలుగుదేశంలో ఉన్నప్పుడు తనను తాను చంద్రబాబు నాటిన మొక్కగా చెప్పుకున్న ఆమె వైసీపీలోకి వెళ్లాక అంతకు రెట్టింపు స్థాయిలో జగన్ భజన చేశారు. గెలిచిన 2.5 ఏళ్లకే మంత్రి అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నది 2.5 ఏళ్లే అయినా ఆమె అనుచరులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఆమె మంత్రిగా ఉండడం వల్ల ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రజని అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో నానా హడావిడి చేసిన ఆమె అధికారం కోల్పోయిన నాటి నుంచి పెద్దగా ప్రజల్లో కనిపించడం లేదు. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరు. ఒక్కొక్కరి అవినీతి బయటపడుతుండడం వల్లనే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతల మీద వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో తెలుగుదేశం ప్రధాన కార్యాలయం మీద వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ కేసు మీద దృష్టి సారించింది. ఈ క్రమంలో మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్టు కావడం, మిగిలిన వారు క్యూలో ఉండడం తెలిసిందే. అందుకే కూటమి ప్రభుత్వం దూకుడుతో గత 5 ఏళ్లు రాజకీయ తెర మీద ఓ వెలుగు వెలిగిన నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోగా మాజీ మంత్రి విడుదల రజని కూడా కనిపించడం లేదు. రజని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఈ మధ్య చాలా కేసులు నమోదయ్యాయి. ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చనే మాట వినబడుతోంది. ఆమె అవినీతి అక్రమాలతో చిలకలూరిపేట జనం విసుగెత్తిపోయారు. చిలకలూరిపేటలో జగన్ జరిపించిన సర్వేలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి రజని గెలవరని తేలడంతో ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె ఎంత కష్టపడినా గెలవలేకపోయారు. ఆ క్రమంలో చిలకలూరిపేటలో రజని భూదందా వెలుగు చూసింది. జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు సంబంధించి రైతుల దగ్గర ఆమె 1,16,00,000 కమిషన్ తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం రైతులే ఫిర్యాదు చేశారు. అయితే ఈ భాగోతం బయటపడగానే ఆమె రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని, తన దగ్గర విడుదల రజని 6 కోట్లు తీసుకున్నారని అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ రాజేష్ నాయుడు బహిరంగంగానే ఆరోపించారు. గతంలో కొంత మొత్తం తిరిగి ఇచ్చేయగా ఇంకా రావాల్సిన డబ్బు రాకపోవడంతో ఆ డబ్బు కోసం రాజేష్ నాయుడు చర్యలకు సిద్ధమవుతున్నారట. 6.5 కోట్ల పైన తీసుకొని 3 కోట్లు ఇచ్చి 2.5 కోట్ల కొట్టి ఈ రోజు పోయి గుంటూరులో కూర్చుంది. కాదని ఆయన ద్వారా అడగండి. నాకు 6.5 కోట్లు ఇవ్వాలి. నేను ఇందాక సజ్జల దగ్గర అడిగితే అమ్మాయి చిన్న వదిలేయని. ఈ రోజు గుంటూరు నుంచి ఎవరు వస్తారా, లేకపోతే విజయవాడ నుంచి ఎవరు వస్తారో మాకు అవసరం. చిలకలూరిపేట వ్యక్తిగా ఇక్కడ నేను ఉన్నానా లేదా అనే దానికన్నా చిలకలూరిపేట వ్యక్తిని, నిజమైన వ్యక్తి, కరెక్ట్ వ్యక్తిని పెట్టండి. ప్రస్తుతం రాజేష్ నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన రజనీకి గట్టి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. మరోవైపు చిలకలూరిపేట స్టోన్ క్రషర్ యజమానులు కొందరు రజనీ మీద తాజాగా ఏసీబీకి ఫిర్యాదు చేశారు. క్రషర్లు నడపాలంటే 5 కోట్లు ఇవ్వాలని రజనీ డిమాండ్ చేశారని, లేదంటే 50 కోట్లు జరిమానా విధించేలా విజిలెన్స్ కేసులు నమోదు చేయిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీంతో రజనీ మీద చర్యలకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందే.
రజనీ తనను చుట్టుముడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని వైసీపీ నేతలంటున్నారు. కానీ ఇన్ని ఆరోపణలు, కేసులు ఉన్న రజనీని ఏ పార్టీ ఇప్పట్లో తీసుకునే అవకాశం కనిపించడం లేదు. మొత్తం మీద రజనీ అవినీతి, అక్రమాల గుట్టు రట్టవుతూ వరుసగా కేసులు నమోదవుతుండటంతో ఆమె అరెస్ట్ నుంచి తప్పించుకునే అవకాశాలు లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.